నమస్తే ఆర్బీసీ ఆధ్యాత్మ ప్రేక్షకులకి స్వాగతం. వారాహి నవరాత్రులు రాబోతున్నాయి. అమ్మ దండనాయకిగా శ్రీ విద్యా ఉపాసనలో చెప్తూ ఉంటారు. అలాగే సైన్యాధిపతి కూడా. మనకి ఎలాంటి కష్టం ఉన్నా శీఘ్రంగా అమ్మ మన కష్టాలన్నీ తీరుస్తుంది అని చెప్పి నమ్ముతూ ఉంటారు. సో అలాంటి వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు రాబోతున్నాయి. అయితే ఏ విధంగా జరుపుకోవాలి, ప్రసాదాలు ఏ విధంగా చేయాలి, అలాగే ఈ నవరాత్రుల్లో జపించాల్సిన మంత్రం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. అమ్మ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. అమ్మ వారాహి నవరాత్రులు, వారాహి అమ్మవారు దండనాయకగా మనందరికీ తెలిసిందే. అయితే ఆ అమ్మవారి పూజా విధానం ఈ నవరాత్రుల్లో ఎవరెవరు చేసుకోవాలి, ఏ విధంగా అమ్మవారి ఆశీర్వాదం పొందాలి అనేది తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తాను. ఆర్బీసీ ఆధ్యాత్మ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. గుప్త నవరాత్రులు. గుప్త నవరాత్రులు అంటే గుప్తంగా చేసే నవరాత్రులు కాదమ్మా. మనం చేశాము అని ఎవరికి చెప్పవలసిన పని లేదు. అందుకని గుప్త నవరాత్రులు అంటారు. ఎందుకంటే సూక్ష్మంగా అమ్మని ఆరాధిస్తున్నప్పుడు సాధన అనేది ప్రశాంతంగా ఉండాలి తప్ప అందరికీ తెలియవలసిన పని లేదు. మొదటిది గృహస్థులు, మగవారు, ఆడవారు అందరూ చేసుకోవచ్చు. కానీ బీజాక్షర మంత్రాలు కానీ, హోమాలు కానీ, ఏదైనా ఇంకేదైనా కొంచెం లోతుగా మీరు అమ్మవారిని కనుక సాధన చేయాలి అనుకుంటే గురువుల్ని ఆశ్రయించి తప్ప శ్రీ విద్యలో తప్ప మీరు సాధన చేయడానికి లేదు. ఎందుకంటే అమ్మకి 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాల్లో అమ్మవారికి ఆజ్ఞా చక్రేశ్వరి అని పేరు. అంటే మూలాధార చక్రం నుంచి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ. అంటే ఇంచుమించి ఏంటి, మొదటి చక్రం నుంచి 6వ చక్రం దాకా ప్రయాణించిన తర్వాత వారాహి వస్తారు. అంటే ఇక్కడ శ్రీ విద్యలో అయితే మొదట మనకి మూలాధారం నుంచి, అంటే గణపతి మంత్రం నుంచి మొదలవుతుంది. ఇదంతా ఒక సాధన. మనలో ఉండే సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అవనియండి, అమ్మ పాదాలని చేరడం అవనియండి, ఇదంతా ఒక ప్రయాణం, అమ్మతో ఒక ప్రయాణం. ఈ ప్రయాణంలో ఉన్నప్పుడు గురువులు ఉపదేశించిన మంత్రాలు తదనుగుణంగా జపం చేయడం అనేది వేరు. ఎందుకంటే వారాహిలో బృహద్వారాహి, స్వప్నవారాహి, కిరాత వారాహి, ఇట్లా చాలా ఉంటాయి, చాలా మంత్రాలు ఉంటాయి. అవన్నీ గురువుల్ని ఆశ్రయించాలి తప్ప బీజాక్షర మంత్రాలు సెల్ ఫోన్ ఉంది కదా అని చూసి సాధన చేయడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రేశ్వరి ఆవిడ, ఆజ్ఞా చక్రానికి అధిపతి. అట్లా ఆజ్ఞా చక్రేశ్వరిని అక్కడి నుంచి సాధన మొదలు పెట్టలేంగా, మూలం నుంచి మొదలు పెట్టాల్సిందే. అందుకని ప్రశాంతంగా సాత్వికంగా ఆ 10 రోజులు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం. ఎందుకు చేసుకోవాలి అంటే వారాహిని మనం ఎవరూ ప్రకటింప చేయలేదు. చాలామంది అనుకుంటున్నారు ఆవిడ ఇప్పుడు కదా అందరికీ తెలిసింది వారాహి అంటే, ఇది వరకు అంత ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆవిడ అవసరం ఉంది కాబట్టి ఆవిడ బహిర్గతం అయ్యారు. ఎందుకంటే ఆవిడ స్వయం ప్రకటిత దేవుడు కాదు కదా. ఇప్పుడు నేను దేవుణ్ణి అని చెప్పే ఆవిడ కాదు, ఆవిడ జగన్మాత యొక్క స్వరూపం. ఇప్పుడు ప్రతి మనిషి లేచింది మొదలు ప్రతి ఒక్క పనితో యుద్ధమే. మనుషులతో యుద్ధం, పనులతో యుద్ధం, ఆహారంతో యుద్ధం, నిద్రతో యుద్ధం. నిద్రపోవడానికి కూడా వాళ్ళ చసే మీద పడుకున్న వెంటనే ప్రశాంతంగా నిద్ర వస్తుందమ్మా? రాదు. లేచింది మొదలు నిద్రపోయే వరకు కూడా ఒక యుద్ధమే. వారాహి ఎవరు? దండనాయిక, అంటే సైన్యాధ్యక్షురాలు. ఆవిడ ఎప్పుడు ఏం చేస్తూ ఉంటుంది? యుద్ధం చేయడానికి వ్యూహరచన చేస్తూ ఉంటుంది. ఈ సైన్యాన్ని ఇలా పంపిస్తే విజయాన్ని సాధిస్తాము, ఈ సైన్యం ఇటువైపుగా వెళ్తే సైన్యం సాధిస్తాము, శత్రువు ఇలా వస్తుంటే మన వ్యూహం ఇలా ఉండాలి అని ఎప్పుడూ ఒక వ్యూహరచన చేస్తూ ఉంటారు. ఈ వ్యూహరచన ఆ దండనాయకుని మనం పూజ చేసుకోవడం ద్వారా ఏ పనిలో అయినా కూడా ఒక వ్యూహరచన అనేది మనకు అలవాటు అవుతుంది. మనం చేసే ప్రతిరోజు చేసే యుద్ధంలో ఒక వ్యూహరచన చేయడం మనకి అలవాటు అవుతుంది. ఎందుకంటే చెప్పాను కదా, ఆవిడ 12 నామాల్లో సమయ సంకేత అని ఆవిడకి ఒక నామం. అంటే ఆ సమయానికి మనం ఎలాగ ప్రవర్తించాలి, ఒక ఆపద నుంచి ఎలాగ బయటపడాలి అనేటటువంటి ఒక మంచి ఆలోచనని ఆ అమ్మ ప్రసాదిస్తుంది. సమయస్ఫూర్తి అంటూ ఉంటారు. సమయ సంకేత. అమ్మ సమస్యలు ఉండడం వేరు, ఆ సమయానికి ఏదైనా ఒక మంచి ఆలోచనతో దాని నుంచి బయటపడడం వేరు. అదే భగవద్ అనుగ్రహం అంటే. భగవద్ అనుగ్రహం అంటే సూక్ష్మంగా ఉంటుంది, మనకి ఎదురుగుండా కనపడదు. ఆ సమయానికి
ఆ సమస్య నుంచి బయటపడేటటువంటి ఆలోచన ఉండడమే భగవద్ అనుగ్రహం. ఇలాంటి ఆలోచన వెంటనే స్ఫురణకు వస్తూ ఉంటుంది మనం చేసే యుద్ధంలో. అది వారాహీదేవిని పూజించడం వల్ల. అంటే మనకుండే చిన్న చిన్న కోరికలతో పాటు ఇలా లైఫ్లో మనం స్ట్రగుల్ అయ్యే వాటి నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ అమ్మని ఆశ్రయించడం. ముఖ్యంగా అమ్మని ఆశ్రయించడం ద్వారా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కావాల్సినవి ధైర్య సాహసములు, జ్ఞాపక శక్తి, ఇవి ప్రసాదిస్తుంది ఆ తల్లి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చూడండి, నో చెప్పలేరు. ఇప్పుడు జనరేషను నో చెప్పలేరు. అది చెడు అయినా కానీ నో చెప్పలేరు. అంటే నీకు నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అనేటటువంటి ధైర్యాన్ని ఆ తల్లి మనకి ప్రసాదిస్తుంది. అందుకే ఆవిడ దండనాయిక. ఆ చెడు మీద దండించేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. నో అంటే నో, ఎస్ అంటే ఎస్, అంతే. అంత ధైర్యాన్ని ప్రసాదిస్తుంది ఆ దండనాయిక. ఆవిడ సాధనమ్మ ఇవ్వనిదంటూ ఏముండదు, చాలా ఇస్తుంది. కానీ ఎంతవరకు గృహస్థు చేయాలో అంత మాత్రమే చేయాలి. ఇప్పుడు మనకి నేను చెప్తూ ఉంటాను ఎప్పుడు, 4 నవరాత్రులు సాధనా సమయములు. ఈ సాధనా సమయములు అంటే చూడండి, పంచాయతన పూజ వింటాం మనం. పంచాయతన పూజలో వినాయక చవితి నుంచి మొదలవుతుంది. వినాయక చవితి, శరన్నవరాత్రులు, తర్వాత కార్తీక మాసము, తర్వాత విష్ణు ఆరాధన, మార్గశిర మాసము, తర్వాత సూర్యారాధన. ఈ 5 వస్తాయి. ఈ శారదా నవరాత్రుల కన్నా ముందు వచ్చేటటువంటి కాలాలు ఉంటాయి, అవే నవరాత్రులు అవుతూ ఉంటాయి. ఎక్కడి నుంచి? చైత్ర మాసం నుంచి చైత్ర నవరాత్రులు, తర్వాత చైత్ర నవరాత్రులు, ఆషాఢ నవరాత్రులు, శరన్నవరాత్రులు, మాఘ నవరాత్రులు. 40 రోజుల కాలం, 360 రోజుల్లో ఈ 40 రోజుల కాలము సాధనా సమయము. సాధనా సమయం. ఇక్కడ ఇంకా విశేషం ఏంటంటే ఆషాఢ మాసం తొలి ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇదంతా చాలా విశేషమైన రోజులు, తపస్సుకి అనుష్ఠానానికి చాలా అనుకూలమైనటువంటి రోజులు. పైగా ఆషాఢ మాసం చూసుకోండి, మీరు ఎక్కడ చూసినా అమ్మవారి ఆరాధన ఎక్కువ ఉంటుంది. ఇక్కడ బోనాలు చేస్తూ ఉంటారు. ఆంధ్ర ప్రాంతంలో ప్రతి ఆదివారం అమ్మవారికి నివేదన చేస్తూ ఉంటారు. అక్కడ కూడా నైవేద్యాలు పెడుతూ ఉంటారు గ్రామ దేవతలకి, వాళ్ళకి. అందుకని అమ్మవారిని ఆరాధించడము అంటే మనకి చాలా మేలు జరుగుతుందండి ఈ ఆషాఢ మాసంలో. పైగా వారాహిని పూజించడం వల్ల ధైర్య సాహసాలతో పాటు మంచి ఆలోచన శక్తి కూడా మనకి లభిస్తుంది. ఈ పూజ అంతా ఎలా చేసుకోవాలి, దీనికి పాటించవలసిన విధి విధానాలు ఏమిటి అనే వాటితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.